సార్ నమస్కారం సార్. నమస్తే సార్ వేణుస్వామి గారు తెలుసు ఈ మధ్య సోషల్ మీడియాలో అతన్ని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే అతను చెప్పిన కొంతమంది హీరోల గురించి చేసిన కామెంట్స్ పైన చాలా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో హీరో గురించి కూడా చెప్పారు. అంటే ఒక సూపర్ స్టార్ అంట ఇయర్ ఎండింగ్ కల్లా లేకుంటే నెక్స్ట్ ఇయర్లో టోటల్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు, ఇక సినిమాలు చేయడు అని చెప్పేసి ఒక భవిష్యవాణి అయితే చెప్పడం చూసాము. మరి ఎవరా సూపర్ హీరో, మరి ఏం చెప్పినవన్నీ అవుతాయంటారా? మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపై? అంటే సూపర్ స్టార్ అని ఈయన చెప్పగానే రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చేసినాయి ఆల్రెడీ పేరుతో సహా. ప్రభాస్ మీద ఒక వార్త ఈ మధ్య సర్క్యులేషన్లోకి వచ్చింది. ఆయన ఇంకొక 3-4 సినిమాలు చేసి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అని. ఏది వేణుస్వామి గారు ఒక సూపర్ స్టార్ ఇండస్ట్రీ నుంచి నిష్క్రమిస్తాడు అనే వార్త ఎప్పుడైతే సర్క్యులేషన్లోకి వచ్చిందో దీన్ని ప్రస్తావించకుండానే ఈ వార్త కూడా ప్రచారంలో పెట్టేశారు. అంటే ఆయన వాంటెడ్గా పేరు చెప్పలేదు, కానీ అన్వయించుకుని ఎవరికైనా అన్వయించుకుని మాట్లాడవచ్చు. ఈ అన్వయింపులో ప్రభాస్ వైపు ఒక సెక్షన్ వెళ్ళింది, అంతకుమించి వేరే వాళ్ళ మీద వార్తలు రాలా. ఇంకెవరి గురించి వార్తలు లేవు, ప్రభాస్ గురించి మాత్రమే. ప్రభాస్ కొంచెం అనారోగ్యంతో ఉన్నాడు అనేది చెబుతూ ఈ క్రమంలోనే ఆయన నెమ్మదిగా సినిమాల సంఖ్య తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తగ్గించుకుని ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఆల్రెడీ కమిట్ అయినటువంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సలార్ పార్ట్ 2 చేయాలి, దాంతోపాటు మారుతి సినిమా ఉంది, అది షూట్ నడుస్తోంది, అది కంప్లీట్ చేయాలి. దీంతోపాటు ఇంకొన్ని కల్కి ఉంది. ఇలా ఒక 2 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి, ఒకటి మామూలు ప్రాజెక్ట్ ఉంది. ఇది కాకుండా ఇంకో కమిట్మెంట్ ఇచ్చున్నాడు ఇంకో డైరెక్టర్కి, ఆయన సినిమా చేద్దాం మనం అని. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాడు అని ఒక వార్త రాసేశారు, దీన్ని లీడ్ తీసుకుని ప్రభాస్ కన్వయించి. కానీ ప్రభాసు తిరుపతిలో జరిగినటువంటి ఆదిపురుష్ ఈవెంట్ సందర్భంగా అభిమానులకి ఒక విజ్ఞప్తి చేశాడు. అదేంటంటే సంవత్సరానికి 2 సినిమాలు చేసుకుందాం మనం, మిగిలిన విషయాలు మనకు అనవసరం అని చెప్పాడు ఆయన ఆదిపురుష్ వేదిక మీద. చెప్పినట్టుగానే నిజానికి 2023లో ఎవరూ లేరు. జూనియర్ ఎన్టీఆర్ లేడు, అల్లు అర్జున్ లేడు, మహేష్ బాబు లేడు. పెద్ద హీరోలు అని తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పుకునే ఏ హీరోలు లేరు. కేవలం ప్రభాసే 3 సినిమాలు వచ్చినాయి. అవి హిట్టా ఫ్లాపా అనే గొడవ పక్కన పెట్టేస్తే 3 భారీ ప్రాజెక్టులే, 3 పాన్ ఇండియా ప్రాజెక్టులే. ఒకటి రాధేశ్యామ్, తర్వాత ఆదిపురుష్, తర్వాత సలార్, 3 భారీ ప్రాజెక్టులు. అలాగే ఒకటి మాత్రం 600 కోట్ల నుంచి 700 కోట్ల వరకు వసూళ్లు కళ్ళ చూసినటువంటి సినిమాగా నిలబడింది. ఈ క్రమంలోనే ఆయన లోకల్ మార్కెట్ని కూడా కన్సాలిడేట్ చేసుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నాడు. పాన్ ఇండియా మార్కెట్లో ఆయన స్టామినా ఏమిటి అనేది సలార్ సినిమా ప్రూవ్ చేసింది. సలార్ సినిమాకి ఈ రోజున వస్తున్నటువంటి వసూళ్లన్నీ కూడా ప్రభాస్ ఇమేజ్ మీద, ప్రభాస్ని ప్రశాంత్ నీల్ ఎలా చూపించుంటాడు అనే క్యూరియాసిటీ మీద వస్తున్న డబ్బులే అవి. సినిమాలో యాక్షన్ పార్ట్, యాక్షన్ ఎపిసోడ్స్ బలంగా ఉండటం వలన వస్తున్నవి, అంతే తప్ప థియేటర్ ఎమోషనలైజ్ అవటం వలన వస్తున్న డబ్బులు కాదు. ప్రభాస్ అభిమానులు ఇస్తున్న డబ్బులే. నిజానికి ఈ సినిమాని గనక ఎమోషనల్గా థియేటర్కి కనెక్ట్ చేసుంటే డైరెక్టరు, ఇది ఏమీ లేకుండానే ఈ రేంజ్కి వెళ్ళింది సినిమా. ఈ సినిమా ఎమోషనల్గా ఆడియన్స్కి కనెక్ట్ అయి ఉంటే 1500 కోట్లు బీట్ చేయగలిగి ఉండేది. బాహుబలి రికార్డుని డెఫినెట్గా బ్రేక్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న సినిమా. ఒక రకంగా సలార్ సినిమా ప్రభాస్ స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పింది. అతను సింగిల్ హ్యాండెడ్గా సినిమాని ముందుకు తీసుకెళ్ళగలడు అని. కాబట్టి ఇప్పుడు ఆయన ఏదో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు, ఆరోగ్యం బాగాలేదు, ఇలాంటి ప్రచారాలు కేవలం ఇలాంటి వేణుస్వామి లాంటి వాడు చెప్పినటువంటి ఒక ఊహాగానం. జనరల్గా ప్రతి ఎన్నికల ముందు ఏదో చెప్తూ ఉంటారు, ప్రతి ఎన్నికల ముందు ఒక పొలిటికల్ మర్డర్ జరుగుతుంది, ఆ మర్డర్ ఎన్నికల రిజల్ట్ను ప్రభావితం చేస్తుంది
అని ఎవరో మాట్లాడతారు. ఇప్పుడు ఈయన మాటలు నిజం చేయడం కోసం మర్డర్ చేయలేరు కదా. ఇప్పుడు 89లో ఎన్టీ రామారావు గారి ఓటమికి కారణం అంతకుముందు జరిగిన వంగవీటి రంగా గారి హత్య అని, ఆ తర్వాత ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ గెలుపుకి దోహదపడటానికి శివారెడ్డి హత్య, ఇలా కొన్ని సిద్ధాంతాలు చెప్తారు శాస్త్రీయంగా ప్రూవ్ చేయడానికి చెప్తున్నట్టుగా. వంగవీటి రంగా హత్య ఎన్టీ రామారావు గారి ఓటమికి కారణం అవునా కాదా అనేది దాంతో పాటు రామారావు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన, ఇవన్నీ కూడా కారణాలే. రంగా హత్య ఇంపాక్ట్ కూడా కొంత ఉంటుంది అంతే. కేవలం రామారావును ఓడించటం కోసం రంగా హత్య జరగలేదు కదా. కాబట్టి ఇలాంటివి, అలాగే శివారెడ్డి హత్య కాంగ్రెస్ పార్టీని అంతం చేయటం కోసం జరిగిన హత్య ఏం కాదు కదా అది. కానీ ఇలాంటి సంఘటనలు చెప్పి ప్రతి ఎన్నికల ముందు ఒక సెన్సేషనల్ మర్డర్ జరుగుతుంది అని ఒక సిద్ధాంతం చేసి చెప్పేస్తూ ఉంటారు. ఇది ప్రమాదం. అదే పద్ధతిలో ఈయన కూడా జస్ట్ ఒక విషయాన్ని అది ఎవరు అనేది ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది. ఇప్పుడు తెలుగుకి సంబంధించి సూపర్ స్టార్ అని సీరియస్గా పిలుచుకునేది మహేష్ బాబుని. మహేష్ బాబు ఆల్రెడీ గుంటూరు కారం చేశాడు, అయిపోయింది, అది రిలీజ్కి డేట్ ఫిక్స్ అయిపోయి ఉంది, 12వ తారీఖు వచ్చేస్తోంది. ఇంకా అక్కడ రాజమౌళి ప్రాజెక్టుకి సంబంధించి స్క్రిప్ట్ దశలోనే ఉన్నారు వాళ్ళు. అది ఎప్పటికి కంప్లీట్ అవుతుందో క్లారిటీ లేదు. సో గుంటూరు కారం అయిపోయిన తర్వాత ఆయన రాజమౌళి ప్రాజెక్టులోకి వెళ్ళటానికంటే ముందే ఇంకొక సినిమా చేసే ఆలోచనతో ఉన్నాడు. ఆ తర్వాత దానిలోకి వెళ్తాడు. అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది తెలియదు. కాబట్టి అది కంప్లీట్ అయ్యేలోపు ఇంకొక ప్రాజెక్ట్ రిలీజ్ చేసేస్తే అక్కడికి అభిమానులు సాటిస్ఫై అవుతారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టులోకి వెళ్ళాక ఎన్ని సంవత్సరాలకు రిలీజ్ అవుతాడు, అది ఎన్ని పార్టులుగా నడుస్తుంది అనేది కూడా చర్చనీయాంశం. ఇప్పుడు ఏదైనా సరే బిగ్ ప్రాజెక్ట్ అనగానే అది 2 parts అంటున్నారు. ఇప్పుడు దేవరా 2 parts ఇలాగా. కాబట్టి అతన్ని మాత్రమే సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు, కృష్ణ గారి వారసుడిగా. ఇంకెవరికి సూపర్ స్టార్ ట్యాగ్ లైన్ లేదు తెలుగులో. కానీ స్టార్డమ్ వైజ్గా హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్గా ప్రభాస్ని జడ్జి చేసి ఆ పాత్రలోకి ప్రభాస్ని పెట్టి ఈ కథనం రాశారు. కానీ ఈ కథనం ఆయన చెప్పినటువంటి కథనం, ఆయన చెప్పిన సూపర్ స్టార్ కథనము, అలాగే వీళ్ళు రాసినటువంటి వెబ్సైట్ వాళ్ళు రాసినటువంటి ప్రభాస్ కథనం, ఈ రెండూ కూడా వాస్తవానికి సంబంధం లేని వ్యవహారం. ప్రభాస్ తనంతటి తానుగా ప్రపంచానికి చెప్పాలి నా పరిస్థితి ఇది అని చెప్పలేదు ఆయన చాలా స్పష్టంగా ఏడాదికి 2 సినిమాలు అన్నాడు. పైగా 3 ఏళ్లకు ఒక సినిమా చేస్తున్నారు ఇక్కడ హీరోలు. పాన్ ఇండియా మార్కెట్ కోసమే స్క్రిప్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కనీసం 2 ఏళ్ళు స్క్రిప్ట్కి పోయినా, షూటింగ్కి 1 year పోయినా 3 ఏళ్ళు కనీసం లాక్ అవుతాం మేము పాన్ ఇండియా సినిమాల్లోకి వెళ్తే అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఈ టైంలో ఏడాదికి 2 సినిమాలు అనే పద్ధతిలో తను చెప్పాడు, ఆచరించి చూపించాడు. కాబట్టి చాలా సీరియస్గా సినిమాలు చేసే మూడ్లో ఉన్నాడు. అయితే ఆ మధ్యకాలంలో ఆదిపురుష్ ఆ టైంలో కొంచెం ఆయన షేప్ అవుట్ అయిపోయినట్టుగా అనిపించాడు. రాధేశ్యామ్లో కూడా అది కనిపించింది. ఆయన పూర్తిగా ఆయన బిహేవియర్ ప్రభాస్లా అనిపించలేదు అనే టాక్ వచ్చింది. కానీ సలార్లో కొంత మళ్ళీ ఆయన తన పాత చామ్ని చూపించగలిగాడు. కానీ ఆ సినిమాకున్న నేపథ్యము, ఆ రగ్గడ్ బ్యాక్ డ్రాప్లో ప్రభాస్ మిర్చిలోనూ లేకపోతే అంతకుముందు డార్లింగ్ సినిమాలో ఉన్న ప్రభాస్ లాగా అనిపించలేదు. కానీ నెమ్మదిగా ఇంకొక 2 సినిమాలు, రేపు మారుతి సినిమాలో కొత్త ప్రభాస్ను చూపిస్తాడు ఆయన. సో ఇప్పుడు ప్రస్తుతం ప్రభాస్ 2 మార్గాలు ఎంచుకుంటున్నాడు. ఒకటి పాన్ ఇండియా సినిమాలు వస్తే అవి చేయటం, ఒక పాన్ ఇండియా సినిమా. ఆయన 2 సినిమాలు అన్న ప్రోగ్రామ్ ఏంటంటే ఒక పాన్ ఇండియా ప్రాజెక్టు, ఒకటేమో లోకల్ మార్కెట్ను కూడా స్ట్రెంథన్ చేసుకోవాలి అని బలంగా అనుకుంటున్నాడు ఆయన. అనుకోవటం వల్లనే మారుతికి డేట్స్ ఇచ్చాడు. మారుతికి డేట్స్ ఇవ్వటం ఏమిటి అని చాలామంది మాట్లాడారు. ఆయన ఉద్దేశం ఒక ఎంటర్టైనింగ్ సినిమా ఒకటి లోకల్ మార్కెట్ని ఎయిమ్ చేస్తూ
కొంత అంత బడ్జెట్లో కాకుండా అంత స్కేల్ కాకుండా ఒక సినిమా చేసేసి వదిలేయాలి. ఇది కొనసాగించాలి. అందుకని ఈ ధైర్యంతోనే 2 సినిమాలు అన్నాడు ఆయన. ఒకటి పెద్ద ప్రాజెక్ట్ ఒకటి నడుస్తూ ఉండాలి, చిన్న సినిమాలు కూడా చేస్తూ ఉండాలి. అంటే పెద్ద సినిమాల్లో వీళ్ళు రెగ్యులర్గా చేసేదే ఉండదు. ఇప్పుడు జరుగుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో చాలా వరకు గ్రీన్ మ్యాట్ షూట్లు ఎక్కువ ఉంటున్నాయి, విఎఫ్ఎక్స్ వెళ్తున్నారు. అందుకని వీళ్ళు ఏదో టైంలో వెళ్ళి వీళ్ళ క్యారెక్టర్ చేసి వచ్చేసినా సరిపోతుంది. ఆ పరిస్థితే జరుగుతోంది. కాబట్టి మిగిలిన టైంలో ఇంకొంచెం సీరియస్గా ఇంకొక సినిమా చేయొచ్చు అనే మూడ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆ ప్రాజెక్టులతో ట్రావెల్ అవుతున్నాడు చాలా కాలంగా, బాహుబలి నుంచి. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో ఒకటి లోకల్ సినిమా, ఒకటి పాన్ ఇండియా ప్రాజెక్టు. ఈ లోపల అసలు ఇంకా లేజర్ దొరికితే 2 లోకల్ సినిమాలు అన్న పద్ధతిలో వెడుతున్నాడు ఆయన. ఈ క్రమంలోనే ఆయన పెళ్లికి సంబంధించి ఏమిటి అనే చర్చ. ఆయన పెళ్లి మీద జాతకాలు చెప్పేవాళ్ళు, ఆయన కెరియర్ మీద జాతకాలు చెప్పేవాళ్ళు, ఆయన ఎన్ని రోజులు ఉంటాడు, ఎన్ని సినిమాలు చేస్తాడు. ఈ క్యూరియాసిటీ అంతా ఆయన ఇమేజ్ మీద ఆడుతున్న గేమ్ మాత్రమే. ప్రభాస్ ఇమేజ్ మీద ఈ వార్త పేలిస్తే ఇది నడిచిపోతుంది, ప్రభాస్ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అనే దానికి ఒక సాలబిలిటీ ఉంటుంది. ఆ సాలబుల్ ప్రోడక్ట్ కాబట్టే దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇది ప్రభాస్ వైపు లీడ్ తీసుకుంటుంది అనే జ్ఞానం ఆయనకుంది, వేణుస్వామికి. దాంతో ఆయన వాంటెడ్గానే, అంటే ఎవరు హైయెస్ట్ పెయిడ్ ఇప్పుడు 150 కోట్లు అనే మాట బయట చెప్పుకుంటున్నారు. సాహో టైంలోనే 100 కోట్లు, ఇప్పుడు సలార్కి ఆయన 150 ఇచ్చారు అనేది ఒక ప్రచారం నడుస్తోంది. సో ఆ హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్గా ప్రభాస్ని చూస్తే అతనే సూపర్ స్టార్ అనుకోవాలి. ఆ యాంగిల్లో సూపర్ స్టార్ అని ఉంటాడు ఆయన. దీన్ని లీడ్ తీసేసుకుని ప్రభాస్ మీద ఒకళ్ళు వార్త రాశారు. ఈ వార్త లీడ్ తీసుకుని మనం వెనకబడిపోతామేమో అని చెప్పి ఇంకొకళ్ళు రాశారు. దీన్ని వీడియోగా మార్చేసి పెట్టేస్తున్నారు. ఇది అభిమానుల్ని గాయపరుస్తుంది కదా, ప్రభాస్ అభిమానుల్ని గాయపరిచే వ్యవహారంగా మారుతుంది. మారిన తర్వాత అంటే ఈ మారే క్రమంలో వాళ్ళు అసలు ఏం జరుగుతోంది అని చెక్ చేసే క్రమంలో చాలామంది చూస్తారు. ఈ కౌంట్ ముఖ్యం. సాలబిలిటీ అన్న పదం ఇందుకే వాడాను నేను. ఇక్కడ అమ్మేసుకుందామనే గొడవే తప్ప ఎవరిని హర్ట్ చేస్తున్నాము, ఎవరిని ఇబ్బంది పెడుతున్నాము అనేది పట్టించుకోవట్లే. ఈ రష్లో ఒక మాట పుట్టగానే దాన్ని లీడ్గా తీసుకుని ఒక స్టోరీ పుట్టిస్తున్నారు. అలా పుట్టించిన కథే ఈ ప్రభాస్ రిటైర్మెంట్ గొడవ. ఈ ప్రభాస్ రిటైర్మెంట్ స్టోరీ వెనక వేణుస్వామి ఉన్నాడు, వేణుస్వామి స్టేట్మెంట్ ఉంది. ఈ రెండు ఇంటర్లింక్. ఆయన ఇంతకుముందు కూడా ప్రభాస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. ఆయన వివాహానికి సంబంధించి ఆయన కూడా ఏదో ఒక ప్రకటన చేసి ఉన్నాడు. ఇలాంటి ప్రకటనలు చాలామంది చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. కాబట్టి వీటిని నమ్మాల్సిన అవసరం లేదు. దీనికి ఏ ఆధారము లేదు. జస్ట్ గాలిలో రాయి విసిరినట్టో లేకపోతే ఏదో బాణం విసిరినట్టో అంతే. ఊరికేనే అలా వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. నేను ఇందా చెప్పినట్టుగా రేపు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, ఏపీలో ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగే అవకాశం ఉంది అని చెప్తే అది సాలబుల్లే, నడిచిపోతుంది. ఎవరు అనే దగ్గర రకరకాల కథనాలు వచ్చేస్తాయి. ఎవరు లేపబోతున్నారు అని. ఆల్రెడీ కడపలో 2-3 గొడవలు ఉన్నాయి, పంచాయతీలు. అక్కడ ఏదైనా మర్డర్ జరగబోతుందా, ఎవరు ఏమిటి, సునీతారెడ్డి టార్గెట్ అవుతుందా దాకా కథనాలు ఇవ్వడానికి లీడ్స్ ఉన్నాయి. ఒకే కుటుంబంలో 3-4 పొలిటికల్ గ్రూప్స్ ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది ఏపీ రాజకీయాలు. ఎవరిని తీసేస్తారు అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ టైంలో సాలబుల్ ప్రిడిక్షన్, జాతకం చెప్పేవాడు ఎవడైనా దీన్ని వాడుకోవచ్చు. ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికంటే ముందే ఒక పొలిటికల్ మర్డర్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేస్తే అది నడిచిపోతుంది. ఇట్లా చెప్పిందే ఈ సూపర్ స్టార్ రిటైర్మెంట్ వ్యవహారం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.